మహాగణుడైన తండ్రి, ఈ ఆశీర్వదించబడిన మధ్యాహ్నం ఈ ప్రేమగల సన్నిధిలో వీరు కుటుంబస్తులు వారికన్నా ఎవరి బిడ్డలను పెంచి పెద్ద చేసి ఈరోజు వివాహీయుడు వచ్చిన ఈ నాయన స్తోత్ర శుభదినం మీ బిడ్డల యొక్క వివాహం చేయాలని కోరి బంధుమిత్రాదులు సంఘస్థులందరినీ పిలిపించుకొని ఈ పరిశుద్ధ వివాహము ఈ చోట జరుగుటకు మీ బిడ్డలు నాయన మీ స్తోత్ర ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నారు. వివాహం చేసుకోవడానికి వచ్చిన సంధ్యను భరత్ని ఇద్దరిని నేను దీవించాలని దీవించాలని మీ సన్నిధిలో జరగబడుతున్న ఈ వివాహం బహు ఘనంగా దీవెనకరంగా జరగకపోనివ్వండి. భరత్ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, సంధ్య వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వారి యొక్క సమ్మతి మేరకు ఈ వివాహాన్ని ఈ కృపల పూర్వ జరిగించిన ఉండగా మీ సన్నిధి పొడిగించి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. When I'm solemnizing this marriage here on the earth, I pray that at the same time this marriage is happening in heaven and millions and millions of angels are witnessing here, and all the families, friends and church members, everybody are here. Andaru ikkada unnaru. Andari yokka ప్రభువానికి స్తోత్రం. వారందరూ చూస్తూ ఉండగా నీ సన్నిధిలో మీరే ఘనంగా ఈ వివాహాన్ని జరిగించి నీ నామమును మహిమపరచుకోమని దీవించమని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక వాక్యాన్ని చదువుదాం, ఒకే ఒక వాక్యాన్ని. మా చెల్లి ఎక్కడ ఉంది? ఏది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారు. The book of Hebrews chapter 13 verses 4. You don't worry about it. Don't get tense. మేడం పైకి వెళ్ళండి, మేడం పైకి వెళ్ళండి. చదువుమా. హెబ్రీయులకు 13:4. సౌండ్ పెట్టండి. రబ్బర్వాయ. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకముగా ఉండవలెను. So marriage is honorable in all. The only thing God honors is marriage. The Bible very clearly says, Bharat and Sandhya, that everybody and everything in this world and in this creation, they are supposed to honor God. Are you listening? Everybody are supposed to honor God. But in one thing, God Himself honors a human being. You know when it is? It is in this precious occasion of marriage. When Almighty God comes together with His angels and He honors a bride and a bridegroom. Okay? So this marriage is an honorable act in the presence of God. God Himself honors this marriage. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది, పాన్పు నిష్కలంకముగా ఉండవలను అని రాయబడింది. నన్ను వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో అందరూ దేవుని గణపరచాలి. దేవుడు ఒక మానవుని గణపరిచే రోజు ఏదంటే అది వివాహ రోజు, పెళ్లి రోజు. ఈ వివాహం జరుగుతుంటే దేవుడు ఈ వివాహాన్ని కనపరుస్తున్నాడు. సో ఇట్స్ వెరీ ఆనరబుల్ యాక్ట్. సో ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ప్రొసీడింగ్స్. ఓకే, భరత్ వాళ్ళు చంద్రశేఖర్ గారు, తనుజ గారు దయచేసి ముందుకు రావాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. మీ అబ్బాయి భరత్ ముందు నిలబడిన ఈ అందమైన అమ్మాయి సంధ్యని మీరు పెళ్లి చేసుకొని, బాబు పెళ్లి చేసుకొని మీకు ఇష్టమేనా? ఇష్టమే. మీకమ్మా? ఇష్టమే. ఏడోలే మీరిద్దరు. నచ్చమయ్యా, నీ కూతురు ముందు నిలబడి నీ అందగాడు భరత్కి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయడం నీకు ఇష్టమేనా? ఇష్టమయ్యా. ఎంత? చాలా ఇష్టమేనా? ఇష్టం.
భరత్ మరోసారి అడుగుతుంది వన్ ఫైనల్ టైం అండ్ దెర్ ఇస్ నో యూటర్న్. నీ ముందు నిలబడిన ఎందుకంటే సంధ్యను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే, చాలా ఇష్టం. చాలా ఇష్టం. సంధ్య భరత్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? ఇష్టమే. కష్టమా? నాకు ఇష్టమే. ఇప్పుడు ఇష్టంగానే ఉంటుంది. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. వినాలి. ఓకేనా బ్రదర్స్? ఈ బాధలు అది వేరుగా చూసుకుంటా ఉంటాం. రైట్. ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు, అమ్మ నాన్నలు కూడా సిద్ధపడున్నారు. హిందీలో ఒక మాట ఉంది, మియా బీబీ రాజీ తో క్యా కరేగా కాజీ అని. వీళ్ళు ఇష్టపడిన తర్వాత ఎవరు ఇష్టపడాల్సిన అవసరం లేదు. అయినా ఒక మాట అడుగుతున్నాను, మీరు వివాహం చేసుకోవడానికి మాకు ఇష్టమైన వారు చేతులెత్తి చూపించండి. కొంతమందికి ఎందుకు వస్తారో తెలియదు పెళ్ళికి. ఎందుకు వచ్చాక మీరంతా చేతులు చూపి అందరికి ఇష్టమైనా వాడు కింద తెచ్చిపెట్టిండు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి చేస్తాం, అది వేరే విషయం. అలా రైట్, చాలా సంతోషం. ఇప్పుడు ప్లీజ్ మీరేం చేయాలి, మీ చేతులు వారు కన్యాన్ని మీకు ఇస్తున్నారు కదా, మీరు కూర్చుకున్నారు కదా, మీ అబ్బాయి చేతి కింద మీ ఇద్దరు చేయి పెట్టండి. ఎగర పెట్టండి సార్. కన్ఫ్యూజ్ అవుతుంది ఎవడు అబ్బాయి అని. ఇద్దరులో అట్లా ఉన్నారు, ఇద్దరు అన్న అబ్బా కొడుకులు ఇద్దరు. వెరీ గుడ్. మీరు కూడా ఎట్లా అంటే ఎట్లా ఎవడు ఇవ్వాలి మీకు పిల్లలు మీరు పట్టుకోవాలి చెయ్యి. అది అది ఆయన కొంచెం సెట్ చేసుకో. పాపం వాళ్ళకి ఫోటోలు ఇబ్బంది ఉంటుంది. ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. ఓకేనా బ్రదర్? ఓకేనా బ్రదర్? ఓకే మేడం, మీరు కొంచెం వెనక్కుండే సార్, మీరు ముందుకుండే. ఓకే రైట్, అందరు నవ్వుతూ ఉండాలి. ఓకే, చెయ్యి ఎరగొడుతున్నావు, ఇది తిప్పుతున్నావు మరి. ఇది పట్టుకోవాలి, ఇది పట్టే చెయ్యి ఇస్తున్నావు భరత్. ఇవాళ రిసీవింగ్ పట్టుకో, పట్టుకో బ్రదర్. మీరు తీసుకున్నారు మేడం, మీరు ముందుకు వచ్చేస్తున్నాం అలా ఎక్కడ అడిగా. ఇప్పుడు మీరు వదిలే, పక్కన నిలబడింది, మీరు కూడా వదిలే. చాలా సంతోషం. ఇద్దరు సమ్మతించినందున భరత్ సంధ్యని వివాహం చేసుకోవడానికి ఏమి తెచ్చావు? ఏమేమి తెచ్చావు నాన్న? ఇంకా ఇంకా ఉంగరం, ఇంకా మనసు. Now that you are tense, you are not tense. You are really enjoying your marriage. తాలిబొట్టు, మెట్టలు, ఉంగరము కొనమంది లేదా? ఎక్కడ తెచ్చావు? రైట్. అవన్నీ భరత్ తెచ్చుకున్నాడు. మీ ఆయనకి ఈ పెళ్లి రోజు ఇవ్వడానికి గిఫ్ట్గా నువ్వేం తెచ్చావు? ప్రేమ. అయితే పెళ్లి చేయ నేను. మరి పెళ్లి ప్రేమ లేకుండా పెళ్లి చేసుకోవడానికి తెచ్చిన వస్తువులు ఏం తెచ్చినావు? అది చూస్తున్నావు. బ్రేస్లెట్, ఇంకా ఉంగరం. ఇంకా అంతేనా? రైట్. మీరు ఇది వస్తువులు తెచ్చుకున్నారు. మనము దేవుడు నాకు ఇచ్చిన అధికారం, తెలంగాణ ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారం బట్టి వీరిద్దరి వివాహం నేను చేయబోతున్నాను. ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడు వాక్యం చెప్పి వాక్యం వినే మూడులో మీరు లేనట్టున్నారు. వీరికి నేను ఆదివారం ప్రత్యేకంగా వాక్యం చెప్తాను. అందుకని ఈ సన్నిలో దేవుడి సన్నిధిలో వివాహానికి అనిద్దాం. ఫస్ట్ ఇద్దరు ఓట్స్ తీసుకుంటారు, ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణం చేసిన తర్వాత వారు తెచ్చిన వస్తువులు సమర్పించుకొని బైబిల్ మార్చుకొని పూలదండ వేసుకొని వారి పెళ్ళి అయిపోతుంది. త్వరగా ఈ పెళ్లి ముగిస్తాను. ఈ వేలు తీస్తే బాగుంది కదా అనుకుంటారు. వినండి, ఈ వేలు తీసే అధికారం భరత్ ఒక్కడికే ఉంది. అది కూడా
తాళి కట్టినాకనే ఉంది. ఆయన తర్వాత తీసుకుంటాడు. బయట దేశాల్లో ఈ వేలు తీసినప్పుడు ఒక ముద్దు పెడతారు. దాన్ని ఇష్టం పెడితే పెట్టుకున్నాం, లేకపోతే తలకు పెట్టుకుని ఇష్టం అక్కడ పెడతారు. ఆప్షన్ ఈజ్ యువర్స్. యూ విల్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ లేటర్, వాట్ ఎవర్. ఓకే, రైట్, యూ విల్ డూ ఇట్. అయితే ఓకే, నేను చెప్పినట్టు చెప్పాను. లేడీస్ ఫస్ట్ మైక్ చేతులు పడుతాం. అవునుందా? రే ఆడగలరా మైక్? రే సౌండ్ వేడప్ప దగ్గర పెట్టు, మైక్ దగ్గర పెట్టు. సంధ్య అనే నేను. సంధ్య అనే నేను. మైక్ చూడకు, అటు చూడు. సంధ్య అనే నేను. సంధ్య అనే నేను. భరత్ అనే నిన్ను. భరత్ అనే నిన్ను. ఏమంటే ఓ భరత్ అనే నేను సినిమా ఉందా? సంధ్య అనే నేను. సంధ్య అనే నేను. సౌండ్ వేడే రబ్బర్ బాయ. భరత్ అనే నిన్ను. భరత్ అనే నిన్ను. నా మనస్ఫూర్తిగా నా తల్లిదండ్రుల సమ్మతితో నా తల్లిదండ్రుల సమ్మతితో దేవుని చిత్తానుసారంగా దేవుని సంకల్పం చొప్పున నా భర్తగా నా పూర్ణ హృదయముతో నేడు దేవుని సన్నిధిలో ఇప్పుడు వచ్చిన ప్రజలందరి ముందు నిన్ను నా సొంత భర్తగా చేసుకొనుచున్నాను. కష్టంలోను దుఃఖంలోను లేమిలోను కలిమిలోను ఆనందంలోను దుఃఖంలోను వ్యాధిలోను ఆరోగ్యంలోను జీవితకాలం అంతా నా కంట్లో ప్రాణమున్నంత వరకు నీకు మాత్రమే భార్యగా ఉండి నిన్ను ప్రేమించి నీకు లోబడి ఒక భార్య చేయాల్సిన ధర్మాన్ని వాక్యానుసారంగా నిర్వర్తిస్తానని నా కంట్లో ప్రాణమున్నంత వరకు నీకు మాత్రమే భార్యగా ఉండి దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తానని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయుచున్నాను. అందరూ ఒకసారి చేతులెత్తి ఆమేన్ అని చెప్పండి. కొంతమంది గదిలో నొప్పిగా ఉంది, చెప్పకు. Keep the mic near your mouth, please, and look at your wife. భరత్ అనే నేను. సంధ్య అనే నిన్ను. నా పూర్ణ సమ్మతితో నా తల్లిదండ్రుల సమ్మతితో దేవుని సంకల్పం దేవుని చిత్తం నెరవేర్చే రీతిగా నిన్ను ఈరోజు ప్రజలందరి ముందు దేవుని సన్నిధిలో నా సొంత భార్యగా చేసుకొనుచున్నాను. దుఃఖంలోను సంతోషంలోను లేమిలోను కలిమిలోను ఆరోగ్యంలోను అనారోగ్యంలోను అన్ని పరిస్థితుల్లో నా కంట్లో ప్రాణమున్నంత వరకు నీకు మాత్రమే భర్తనై ఉండి నిన్ను ప్రేమించి సంరక్షించి కడవరకు నిన్ను నా భార్యగా ప్రాణమిచ్చి చూసుకుంటానని ప్రజలందరి ముందు మన చుట్టాల ముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేస్తుంటే నవ్వు. అరే నిజంగానే మీరు ప్రమాణం చేసిన దానిలో కరెక్ట్గా చివరి వరకు ఏం చేయాలి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.